అట్లాంటిది అనేది. బట్ అప్పుడు ఏవి జరిగేది కాదు. ఈ పూడిక తీత అంటారు, లేకపోతే గుంటలు తవ్వడం అంటారు, ఇవన్నీ చూపించేది అనేది గుంట తవ్వాం పూర్తి చేసాం, ఎందుకు తవ్వారో ఎందుకు పూర్తి చేయారో తెలియదు, డబ్బులు అయిపోయినాయి ఇక్కడ. అంటే జస్ట్ అదొక రేషన్ బియ్యం టైప్ అయిపోయింది, ఇస్తున్నాం ఇది కూడా అంతే అన్నటువంటి టైప్లో. అలాంటి దానికి చెక్ చేస్తే ఏముంటుంది, సామాజిక సర్వే ద్వారా పబ్లిక్తో చెక్ చేపిస్తే ఏముంటుంది, ఏమి పని జరగలేదని చెప్తారు అక్కడ. దాంతో బిల్లులు ఆపేశారు. ఆపిన బిల్లుల మీద అప్పట్లో కోర్టుల దాకా వెళ్ళారు. ఏయో జరిగిన పనుల వరకు కోర్టులు బిల్లులు ఇప్పించినాయి, కానీ జరగని పనులకు బిల్లులు ఇవ్వడం వల్ల దాదాపు 10% మాత్రమే అప్పుడు కోర్టుల ద్వారా అయినాయి. 90% బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. అది తెలుగుదేశం వాళ్ళవి. తర్వాత ఇప్పుడు జగన్ వెళ్ళిపోయాక జగన్ వాళ్ళ టైంలో బిల్లులు ఇప్పుడు వీళ్ళు ఆపుతున్నారు. ఎప్పుడైనా పొరపాటున డబ్బులు ఇస్తుంటే ఈనాడు జ్యోతి రాసేసి జగన్ వాళ్ళ టైంలో వాళ్ళకి డబ్బులు ఎట్టిచ్చేస్తారని చెప్పి రాసి మరీ ఆపిస్తున్నారు. అప్పుడేమో ఎందుకు ఇవ్వలేదు అని రాశారు, ఇప్పుడేమో ఎట్లా ఇస్తారు అని రాస్తున్నారు. అది నడుస్తుంది. ఇప్పుడు ఇందులో నిన్న జరిగిన మీటింగ్లో పాలిట్ బ్యూరోది, అది పాలిట్ బ్యూరోలో అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలు, వివిధ వర్గాలు, బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థాయి దాకా ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు అందరూ అందులో ఉంటారు పాలిట్ బ్యూరో. వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ తెలుసు కాబట్టి వాళ్ళు ఆయన నోటీస్కి తీసుకెళ్ళినట్టున్నారు. మనల్ని నమ్ముకుని ఖర్చు పెట్టారు. అప్పుడు మినిమం 1,00,000 నుంచి మ్యాక్సిమం ₹1,00,00,000 దాకా పెట్టుబడులు పెట్టుంటారు వాళ్ళు ఆ కాంట్రాక్ట్లు. ఇప్పటికే 5 ఏళ్ళు అంటే రూపాయి వడ్డీ వేసుకున్నా నెలకి ఏ రేంజ్లో ఉంటుందో వాళ్ళకి బ్యాండు. వాళ్ళ సొంత ఆస్తులు ఉంటే పర్లేదు, అప్పులు తీసుకుని ఉంటే అన్యాయం అయిపోతారు. అలాగ నాశనం అవుతున్నటువంటి కార్యకర్తలను కాపాడమని ఏదో సలహా చెప్పినట్టున్నారు. అందుకని మీకు అందులో చూస్తే 5,500 కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు చెల్లిద్దామన్నారు. అది ఒరిజినల్ నజరానా.